గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే 50th డే సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే కంప్లీట్ చేసాం. అందుకే ఈరోజు కొత్త అడ్రస్ వేసుకొచ్చా. వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ ఆఫ్ 50th డే ఆఫ్ 365 డేస్ సిరీస్. యాజ్ మచ్ యాజ్ టైం నువ్వు పబ్లిక్లో వెళ్ళకపోతే నీకు సిగ్నిఫికెన్స్ రాదు, ప్లస్ నీకు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉండరని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు పేజ్ అండ్ ఛానల్ పేరు కూడా చెప్పలేదు నేను. సో నువ్వు ఒకసారి పబ్లిక్ వెళ్తే మాత్రం నీకైతే పక్కా సిగ్నిఫికెన్స్ అండ్ నీ ఛానల్ని అడుగుతారు, కొంతమంది పరిచయం అవుతారు. అండ్ నెగిటివ్ ఉండొచ్చు, ఆ థాట్స్ అన్నీ పెట్టుకో, కానీ అలానే పాజిటివ్ అయితే దొరుకుతుంది కదా. ఎప్పుడు నెగిటివ్ థింక్ చేస్తే ఎలా, పాజిటివ్ కూడా థింక్ చేయాలి. సో ఏం చేద్దాం, ఇదైతే కరెక్టే పక్కా. ఇప్పుడు చేయకపోతే మాత్రం నీకు సిగ్నిఫికెన్స్ రాదు అండ్ షో రిజల్ట్స్ అని చెప్తారు కదా, కానీ రిజల్ట్స్ కన్నా సిగ్నిఫికెన్స్ ముఖ్యం అని నేను అనుకుంటున్నా. చూద్దాం, నెట్వర్క్ అయితే బిల్డ్ చేసుకోవాలి. టైం దొరకట్లేదు ఫ్రెండ్స్, ఎక్కడైనా అంతే, ఎవరి జీవితంలో టైం దొరకడం చాలా కష్టం. దానికోసం నువ్వు ఎన్ని పాటలు పడ్డా తిరిగి రాదు. ఇంకా నేను స్టిల్ ఇంకా ఒక వే కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నావు అంటే విజయం నీతో రాదా, వస్తుంది. జస్ట్ డూ విత్ డిసిప్లిన్, ఎవ్రీథింగ్ కమ్స్ అన్నట్టు. లేకపోతే నువ్వు అలానే బిహైండ్ ఉంటావు. ఇది రియల్గా చెప్తున్నా, ఎందుకంటే ఒక స్కిల్ అయితే నేర్చుకోవాలి. ఫర్ రెగ్యులర్ ఇన్కమ్, ఎందుకంటే అర్థమవుతుంది నాకు. ఓకే, నాకైతే చాలానే స్కిల్స్ ఉన్నాయి, కానీ ఏది ఎక్కువ ఉంటుందో తెలీదు. మీకేమైనా గట్టి ఐడియా ఉంటే అరే దీంతో గ్రో అవ్వచ్చు అంటే ఒక్క కామెంట్ చేయండి, నేను అది నేర్చుకుంటా. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది సెల్ఫీ స్టిక్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మంచి యాంగిల్లో మొత్తం అయితే తీయచ్చు, ఎవరు వచ్చినా ఫోటో తీయచ్చు. ఎవరు చుట్టుపక్కలకి వెళ్ళినా, ఎవరైనా అడిగినా అని, సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా మీట్ అవ్వచ్చు అనిపించింది. సో ఇదే నాకున్న ఇవాళ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే స్టార్టింగ్లోనే నువ్వు డిఎస్ఎల్ఆర్ రేంజ్లో అన్నీ ఊహించుకుంటే వేస్ట్. అదే ఒక సెల్ఫీ స్టిక్ తీసుకుంటే మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. అన్నీ అనుకుంటున్నా వస్తాయి 1 month లోపు, అన్నీ తీసేసుకుంటా. కొత్త ప్లేస్కి అయితే వచ్చాను, కొత్త ప్లేస్ అని కాదు కానీ అయితే నేను ఒక ప్లేస్కి వచ్చా. అదేంటంటే ప్రతి వాళ్ళు మనీ కట్టుకొని పార్క్ పోతారు, కానీ ఒక లూప్ ఉంది. ఒక జంగల్లో నుంచి ఫారెస్ట్కి వెళ్ళి దాని నుంచి పార్క్కి వెళ్ళొచ్చు. నాకైతే సూపర్ అనిపించింది ఎక్స్పీరియన్స్. అందరేమో డబ్బులు కడితే వెళ్తే, నేను మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయినా. ఇది ఒక లూప్ ఉంది, ఎవరైనా కావాలంటే ఇటు నుంచి రావచ్చు. లొకేషన్ కోసం కామెంట్ చేయండి. చేయకపోతే ఏది రాదు, కనీసం ఏదో ఒకటి ట్రై చేస్తే కనీసం ఏదన్నా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, వస్తే సక్సెస్ అయిపోతావు కదా. అందుకని ఏం చేయడం మాత్రం ఎప్పుడు ఆపొద్దు, ఎందుకంటే ఎవరి సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో ఇవాళ ఏంటంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రీవియస్ వీడియో మోటివేషన్ కావాలంటే ఆ లింక్ అయితే మీకు ఎండ్ స్క్రీన్లో కనబడుతుంది, కావాలంటే వెళ్ళి చూడండి. మీకు కొద్దిగా గొప్ప మోటివేషన్ అయినా అండ్ రియల్గా చెప్తున్నా ఎక్స్పీరియన్స్తో. ఎందుకంటే నేను చాలా ఆలోచించి ఆ వీడియో అయితే చేసిన మోటివేషన్ గురించి. ఇంకా మీరు ఎక్కడైనా రియల్గా స్టక్ అయినా, ఏం లేదు ఏం చేయాలి అని తోచకుండా నన్ను మీలో చూసుకోండి. రియల్గా మీరైతే సక్సెస్ అవుతారని నేను పక్కా నెరవేరుతుంది మీ కోరికలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నమాట. ఓకే.
అంకుల్ కూర్చున్నాడు అక్కడ. ఎస్, మనమైతే జిల్జిగా ఉండాలి ఎప్పుడైనా సరే. బోరింగ్ క్యాండిడేట్గా ఎప్పుడు ఉండొద్దు. చిన్నప్పటి నుంచి అలా ఉండేవాడినేమో, బట్ నాట్ నౌ అని చెప్పొచ్చు. ఎస్, లైఫ్లో ప్రతి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ అని ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ అని ఉంటుంది. కానీ అవన్నిటిని తోసేయి, జస్ట్ పాజిటివ్ మైండ్తో ఉండు. ఎవ్రీథింగ్ కమ్ బ్యాక్స్ టు యూ. బికాస్ అంతే. అది చాలామంది అయితే ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. అరే వీడింట్రా వీడియో చూపించట్లేదు, ఛానల్ నేమ్ చెప్పట్లేదు అని. అలాకేం తెలియదు ఏంటంటే నా ఇన్స్టా పేజే నా యూట్యూబ్ పేజ్. అలా కొంతమంది ఆడియన్స్ అయితే చూస్తున్నారు అనమాట, కానీ అందరు చూడట్లే. చూసినావా, ఎందుకు సెర్చ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ. ఓకే, మనంత ప్రయత్నం మనం చేద్దాం, చూద్దాం. ఇలా అయితే సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ తెలియడం లేదు సక్సెస్ అవుతుందా, నెగిటివ్ వస్తాయా, పాజిటివ్ థింగ్స్ వస్తాయా అని నాకు మాత్రం నిజంగా తెలియట్లేదు. కానీ ఒక పోస్ట్ అయితే వేసి చూద్దాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 50th డే అని చెప్పి పోస్టర్ అయితే పెడదాం. నా దగ్గర తెలిసినంత వరకు యూట్యూబే కానీ, ఫేస్బుక్కే కానీ, ఇన్స్టానే కానీ, ఎస్ అందరికీ తెలియాలిగా. మనం కూడా స్టాండ్ అవుట్ చేసి ఒక దానికోసం ప్రయత్నిస్తున్నామని చెప్పి. సో ఐ విల్ సే అన్నమాట. ఇవాళ వీడియో కూడా దానికి ట్యాగ్ చేసి పెడతా. ఎస్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 50 days ఆఫ్ జర్నీ అని చెప్పి. చాలామందికి అయితే ఉంటుంది ఆ డేటు, తాను ఒక హోటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక లగ్జరీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రోజు అనిపిస్తూనే ఉంటుంది, ప్రతి క్షణం. అరే ఒక్కసారైనా అవి స్ఫూర్తి కాలేదు, అరే ఒక్కసారైనా హోటల్కి వెళ్ళలేదు, ఒక్కసారైనా సఫారీకి వెళ్ళే, ఒక్కసారైనా సోలో ట్రిప్ చేయలేదు, ఒక్కసారైనా జిమ్కి వెళ్ళలేదు, కాఫీ డేట్కి వెళ్ళలేదు, అండ్ డిన్నర్కి వెళ్ళలేదు, పబ్కి వెళ్ళలేదు. ఇలా చాలా థింగ్స్ అయితే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి ఒక్క మైండ్లో కొంచెమైనా పీస్ ఉండాలి, కొంచెమైనా రన్నింగ్కి వెళ్ళాలి, ఒక్కసారైనా కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు ఒకటైతే అనుకుంటూ ఉంటారు ప్రతి వారి లైఫ్లో. ఒక బుక్ చదవాలని, ఒక పేపర్ చదవాలని. కానీ రోజు నువ్వు ఒక్క పేపర్ ఒక బుక్లో చదివావంటే ఎస్ నీకు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ ఎందుకో నాకేమో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెసే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఇస్తాయని నాకు అనిపిస్తుంది ప్రతిసారి. ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ అదనమాట. ప్రస్తుతానికి ఎప్పుడు ఎలా మారుతుంది అంటే చెప్పలేము. ఇప్పుడంతా కొత్తగా సైకాలజీ అని చెప్పి, అంటే పాతప్పుడే ఉందనుకో, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. చాలా మంచిగానే అనిపిస్తుంది. ఎవరి ఇంటెన్షన్ ఏంటి, ఎవరు ఎలా చేస్తారు థింగ్స్, ఎవరు లోపల ఏమనుకుంటున్నారు అని అందరికి కనబడుతుందంట. చూడాలి మరి అదేంటో. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయాలంటే. ఇప్పుడైతే నా ఫేస్ అయితే క్లారిటీ విత్ కాన్ఫిడెన్స్ అయితే కనబడుతుంది మీకైతే. చూడండి, నిజంగా ఇన్ని చెట్లు ఉండడం వల్లనే కొంచెము గొప్ప ఏరియా అనేది బాగుపడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకైనా ఆక్సిజన్ అయినా, నీడ అయినా, కొంచెం గాలి అయినా వస్తుంది అన్నమాట. అదే చెట్లు లేని దగ్గర అయితే ఘోరం పరిస్థితి. ఇట్లా ఎండకి వడగాలులు వస్తాయి, చాలామంది కింద పడతారు ఈ ఎండాకాలం, ఒక్కొక్కరు చనిపోతారు కూడా. ఇంకా కాకినాడ అటు సైడ్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి ఎండలు అంట. ఎందుకంటే హ్యూమిడిటీ వల్ల ఎక్కువ హ్యూమిడిటీ
అండ్ ఎక్కువ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా గట్టిగా ఉంటాయి ఎండలు. అండ్ ఎక్కడికి వెళ్ళలేదు. బాడీలో ఉన్న వాటరు ఎనర్జీ ఎండ అయితే మొత్తం తీసేస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉండలేవా అని చెప్పి అనుకోవచ్చు ఒక్కొక్కసారి. మొత్తం ఆక్సిజన్ ఎనర్జీ అంతా వీకేస్తావు. మా బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా కొంచెమైనా తక్కువ అంటే అదేమంటుంది, దాంతో కొన్నైనా చెట్లు పెంచవచ్చు కదరా మీరు అని సన్ అంటుంది అనమాట. మీరైతే టెంపరేచర్ అయితే తగ్గించుకోవాలి కానీ చెట్లు అయితే పెంచుకోరు అని సన్ అంటుంది అనమాట. డేస్కి అయితే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే మంచి డ్రెస్ ఉంది, మంచి వీడియోస్ ఉంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సిరీస్ ఇలానే కొనసాగాలంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ అండ్ సపోర్ట్ అయితే కావాల్సింది నేను కోరుకుంటున్నా. ఎందుకంటే సపోర్ట్ లేనిది ఎవరు ఎక్కడికి కూడా పయనించలేరు. ఇదంతా మీకోసమే కాదు, నా జర్నీని మీ అందరి కోసం, నా ప్రయత్నం మీ సొంతం. ఎస్, ఎందుకంటే మరిన్ని మోటివేషన్తో, మరిన్ని వీడియోస్తో, మరిన్ని గుడ్ థాట్స్తో నేను మేము ముందుంటా ప్రతిరోజు, ప్రతిసారి. నో డిమోటివేషన్, నథింగ్. ఎంత డిమోటివేట్గా ఉన్నా అంటే అంత స్ట్రాంగ్ అయిపోతా నేను. అసలు నాకు నెగిటివ్ థాట్స్ అనే రావు, ఎందుకంటే పాజిటివ్ ఉంటా కాబట్టి అసలు ఆ థాట్స్ అనేవి వెళ్ళిపోతాయి ఎక్కడికో. రియల్గా చెప్తున్నా, నాకు పాజిటివ్ మైండే ఉంది. చాలాసార్లు చెప్పాను కూడా. ఇక మీద ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎస్ ఐ కెన్ డూ అనే కాన్ఫిడెన్స్, ఐ విల్ నాట్ డిమోటివేటెడ్ అని నన్ను నేను పదే 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 అనుకున్నా. సో ఎస్, దీనికి అంతమంటూ లేదు. నా ప్రయత్నం నా సొంతం, నా కష్టం నా కృషి. చాలామందికి అయితే అనుకుంటారు, అరే 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 రే అనుకుంటారు, అరే రే అలా, అరే నందలాలా, అందరూ చూడండి అయ్యా చూపిస్తాడు ఏదో లీలా, అరే వాళ్ళ, అరే నందలాలా. అంతే, అయిపోయింది. లిరిక్స్ అయితే మర్చిపోతాయి. ఇట్లనే ర్యాండమ్ థింగ్స్ ఉంటే మర్చిపోతాను అనమాట. లిరిక్స్ ఏదో అనుకోవద్దు. సో ఇప్పుడు నేను సన్కి ఆపోజిట్ సైడ్ ఉన్నా. చూడండి నా కాన్ఫిడెన్స్ ఎలా ఉందో, అంటే సేమ్ డైరెక్షన్ సన్ ఎలా ఉందో దానికి అదే ప్యారలల్ వేగా వెళ్తున్నా. నా కాన్ఫిడెన్స్ అయితే చూడండి బాగుందా లేదా, మంచిగా అయితే కనబడుతుంది ఆ ఫేస్ గ్లోలో. అదే నేను దాన్ని ఫేస్ చేసుకొని మాట్లాడితే మాత్రం నా కళ్ళు చిన్నగా పోవడం ఇలా అవుతుంది అనమాట. సో దాన్ని నెగ్లెక్ట్ చేయడం కోసం అయితే నేను దాన్ని ప్యారలల్గా మూవ్ అవుతున్నా. సో నా కాన్ఫిడెన్స్ అయినా, నా కళ్ళు మూసుకోవడం కానీ, డిస్ట్రాక్షన్స్ కానీ ఏవి రావు. చూడండి ఎంత బాగుందో వ్యూ. అయితే ఇలా రేర్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే నాకు పర్లేదు, కానీ ఆ ఒక్కొక్కప్పుడు అప్ అయినా డౌన్ అయినా ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ ఎండకి నాకు కనబడట్లే ఈ రేర్ కెమెరాలో ఫోటో అనమాట. అందుకే షూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నీకు సన్లైట్ రాదు, ఏం రాదు కాబట్టి సక్సెస్ఫుల్గా నువ్వైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు వితౌట్ సన్లైట్, కళ్ళు మూసుకోకుండా. ఇలా కాన్ఫిడెంట్గా ఫేస్ అనేది క్లియర్గా కనబడుతుంది. అదే నువ్వు ఎండాకాలం ఎంత చేద్దాం అనుకున్నా కానీ నా కళ్ళు అయితే ఎండకి మూసుకోపోతాయి అన్నమాట. అలా బికాస్ ఎండ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి నువ్వు చెయ్యలేవు అన్నమాట. కళ్ళు మూసుకోపోతే నాకైతే ఫేస్ కూడా క్లియర్ కనబడదు. ఒకవేళ కింద చూస్తే డిస్ట్రాక్షన్ అనుకుంటారు, అదే బాధ వచ్చింది. కానీ ఏదో ఒక డిసిప్లిన్తో చేస్తున్నావు అంటే దట్స్ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్, నీకు నీ దగ్గర ఉన్న ఎవరికి కూడా నేను నీ వీడియోస్ చూడడానికి ఇష్టపడతలేనంటే ఎస్, చూడకపోని నీ ప్రయత్నం అయితే నువ్వు చేయి కదా. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ నో టైం అని చెప్పొచ్చు.
టైం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళన్నా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తారుగా లైఫ్లో. ఇంకా ఎప్పుడు వస్తుంది ఆపర్చునిటీ కదా, అలాంటి వాళ్ళ కోసమైనా నేనైతే షేర్ చేయాలనుకుంటున్నా. చూద్దాం, ఒక 90 days 100 days తర్వాత షేర్ చేద్దాం. ఐ హోప్ ఫర్ ఏ వండర్ఫుల్ సక్సెస్. చూసిన ఎండ 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 మండిపోతుంది పొద్దున్నే. ఆ ఎండకి వెళ్తుంటే నా కళ్ళంతా మూసుకుపోతున్నాయి. ఇది ఎలా అని ఆలోచించేలోపు మళ్ళీ ఇంకా ఎండ ఎక్కువ అవుతూనే ఉంది కానీ తక్కువ అయితే అవ్వట్లేదు. ఒక దగ్గర కళ్ళు మూసుకుపోతున్నాయి, ఒక దగ్గర ముఖం మీద లైట్ పడుతుంది. ఎస్, ఇలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే. అందుకనే డిఫరెంట్ ప్లేస్కి వచ్చా, రోజు అదే ఆర్డినరీ ప్లేస్ అని చెప్పి. కానీ రియల్గా ఏంటి, నా కోసం వచ్చారా మీరు? ఏం కావాలి మీకు? అబ్బాబ్బా, మీ ప్రేమ తగలయ్యా, మంచిగా ఉన్నారు మీరు. మిమ్మల్ని ఏం ఎత్తుకపోనులే, బాయ్. ఇలా అన్నమాట. అవి కూడా నా ఎంబడి వద్దామని చూస్తున్నాయి. వస్తారా మీరు కూడా? రిప్లై లేదు ఫ్రెండ్స్. కానీ జీవితంలో ప్రతి ఒక్కరికైతే ఒక ఎక్స్పీరియన్స్ అని ఉండాలి అన్నిట్లో. కానీ ఏదన్నా ఒక్కదానిలో మాస్టర్ చేస్తే మాత్రం నువ్వు సక్సెస్ అవుతావు, లేకపోతే సక్సెస్ కాలేవు. ముఖం అయితే కనబడట్లేదు, ఈ ఎండకి కళ్ళు అయితే చిన్నగా మూసుకుపోతున్నాయి. లాంగ్ వీడియోలో ఇదే బాధ, ఎందుకంటే కరెక్ట్ సన్లైట్ డైరెక్ట్ మన ఫేస్ పైన పడుతుంది ఎండ వస్తే ఈ మార్నింగ్ బ్లాగ్స్లో. అందుకే మార్నింగ్ రమ్మంటారు కానీ ఈ ఎడిటింగ్ చిన్న చిన్న పనులు చేసేసరికి రాత్రి అయిపోతుంది. ఓకే, హోప్ ఫర్ ఏ గుడ్ ఎండింగ్. ఎస్, అఫర్మేషన్స్ అండ్ మేనిఫెస్టేషన్స్ అవి చాలాసార్లు గుర్తు చేసుకుంటేనే నువ్వు బాగుపడతావు అన్నమాట. ఎస్, ఓకే. మనమైతే మళ్ళీ ఒకసారి ఈ డాగ్స్ దగ్గరికి వెళ్దామా, ఏడున్నాయని ఫోటో దిగుదామా వీడితో? ఓకే, వద్దులే. సోను మోను వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ అవన్నీ. చూద్దాం, మన దగ్గర అయితే ఉంది, దాంతో ఫోటో తీసుకుంటా. మంచిగా అనిపిస్తున్నాయి ఇలా మార్నింగ్ ఇలా బయటికి వస్తే వాకింగ్ కానీ చాలానే తెలుస్తున్నాయి. ఎనిమల్స్ అయితే ఎండకు రావు, ఓన్లీ వర్షాకాలం అయితే బయటికి వస్తాయి. అండ్ భూమి కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది వర్షంలో, ఎందుకంటే ఇది వ్యవసాయం భూమి, కొంచెం మొత్తం మట్టే ఉంది. ఇక్కడికైతే రావడం నేరం. ఎవరో ఫిషింగ్ అని చెప్పి ఆ నెట్ పెట్టారు, ఫిషెస్ పడతాయేమో అది తెలియదు నాకైతే. కానీ వాళ్ళైతే పెట్టేసి ఉంచారు నెట్. ఇలా కూడా ఉంటాయి ఫిషెస్ ఈ చిన్న చెరువులో. ప్రయత్నిస్తున్నారు, తప్పేమండి. అలా పోతే అటే, అది ఎంత లోపలికి ఉందో ఫ్రెండ్స్. ఆడొక రాయి పెట్టుకోండు, రాయితోని అని పెట్టిండు కావచ్చు. మంచిగా ఉంది చెరువు, చిన్న చెరువు కానీ పెద్ద ఇంపాక్ట్ అన్నట్టు బాగుంది వ్యూ. ఎస్, చాలామందికి వ్లాగింగ్ యాంగిల్ ఏంటి ఇలా తెలియదు అనమాట. జస్ట్ యాంగిల్ అనేది కొంచెం హైట్ ఉండాలి. ఎన్ని స్ట్రైట్ ఇట్లా హ్యాండ్ పెడతావు కదా, స్ట్రైట్ ప్లెడ్జ్ పెట్టేటప్పుడు కొంచెం ఎబో ఉండాలి, అంతే సరిపోద్ది. మంచిగా రికార్డ్ అవుద్ది. నీకు ఫేస్ ఎలా కనబడాలి అంటే, ఒకవేళ నువ్వు బ్యాక్ స్క్రీన్లో సింపుల్గా వైట్ ట్రాన్స్పరెంట్ కవర్ వేసినావు అంటే నీకు కనబడుతుంది మిర్రర్ లాగా, అంటే ఎక్కడి దాకా కనబడుతుంది నీ ఫేస్ అని. ఇది ఒక థింగ్, ఎవరికన్నా చేయాలని ఉంటే ప్లీజ్ ఫాలో ఇట్.
ఎందుకంటే నీకు కనపడదు అసలు రేర్ కెమెరాలో నువ్వు ఎక్కడున్నావు, నీ పొజిషన్ ఏంటి అని. ఇది ఒక లూప్ ట్రిక్ అనమాట. ఎవరైనా అవసరం ఉంటే ఫాలో చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ అయితేనే నీకు కనబడుతుంది నీ ఫేస్ అనేది. అదే నువ్వు ఏదైనా కలర్ అన్నా లేకపోతే బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్ ఏదైనా పెడితే మాత్రం నీకైతే కనబడదు నీ ఫేస్ ఎలా రికార్డ్ అవుతుందని. చూడండి, ఎవరైనా కావాలంటే ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకొని కరెక్ట్ ఫేస్తో రికార్డ్ చేయొచ్చు. కానీ కొంచెం సార్లు హెయిర్ కనబడుతుంది, కొన్నిసార్లు కనబడదు. ఇది కూడా ఉంది ఈ ట్రిక్లో. మరిన్ని వీడియోస్ ఇలాంటి వాటి కోసం అయితే నన్ను ఫాలో చేసి పెట్టుకోండి. కొంచెం మోటివేషన్, కొంచెం నా జర్నీలో మీరు ఉండాలని నేను ప్రయత్నిస్తున్నా. ఫాలో ఫర్ మోర్. ఓకే, బీ హ్యాపీ, do your best, have a good day. Thank you dear, all of you. Signing off. Let's meet you in 251 day. Signing off.